పుణ్యుడని యేసుక్రీస్తునామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుడు మహాకృపను బట్టి గడిచిన నెలంతా 6 మాసములు దేవుడు తన రెక్కల కింద మిమ్మల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన పరిచయను కాచి కాపాడి మరికొన్ని నెలలో అప్పటికే 2వ రోజులు కూడా దేవుడు మనందరినీ ప్రవేశపెట్టాడు. కాబట్టి ఈ నెలంతా ఖచ్చితంగా మానక దేవుని అనుదినం చక్కగా వేకునే వెతకడానికి ప్రయత్నం చేయండి. మీరెంత వెతుకుతారు ఆయన మీకు దొరుకుతాడు. ఆయన సమీపంగా వేడుకుంటే మీ ప్రతి విన్నపాలను దేవుడు తీరుస్తారని మన గత వారాల్లో మనం విన్న వాగ్దాన సందేశాలు విన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలంతా ఇప్పటి వరకు ఒకవేళ ఈ 6 నెలలు మీరు వెతకలేకపోయారేమో, ఈ 6 నెలలు ఆయన కట్టలేకపోయినా ఖచ్చితంగా ఈ నెలలో ఒక తీర్మానం తీసుకుని, ప్రభా ఈ నెలంతా నేను ప్రతిరోజు నేను మానక అయ్యా వెతుకుతానయ్యా, నాకు దొరకండి అయ్యా, నా ప్రతి అవసరత తీర్చండి. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకుని, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఖచ్చితంగా మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. చూడండి, ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన ఒక మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడతా. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 20వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేవుడి విషయంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు, మీ దీర్ఘమునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యముని విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనిడి. ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నారు. ఏమనంటే, మన ప్రాణమునకు, మన దీర్ఘమునకు కారణం ఎవరంట? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. అందుకని యేసు ప్రభు ఒక మాట ఏమంటారు అని అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నీవే జీవము. కాబట్టి మన ప్రాణమునకు, మన దీర్ఘమునకు కారణం ఎవరంట? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి ఎందుకు మనం ఆయన్నే కోరుకోవాలి అనంటే, ఆయన మన ప్రాణమునకు, మన జీవమునకు, మన దీర్ఘమునకు మూల కారణమైన వాడు నీ దేవుడే యెహోవా. కాబట్టి ఆయన నీకు ఇస్తున్న దేశంలో నువ్వు నివసించట్లు ఆయన ప్రేమించాలంట. ఆయన ఏం చేయాలంట? ఆయన వాక్యాన్ని వినాలంట. ఆయనను హత్తుకొనిచున్నట్లు జీవమునే కోరుకోండి. లోకంలో మనం చాలా కోరుకుంటాం. నేనంట కోరుకున్నవి మీకు దొరకవు అని చెప్పట్లా. మేబీ కొంతమంది జీవితాల్లో దొరికితే, కొంతమంది జీవితాల్లో దొరకకపోవచ్చు. నేనంట ఆ దొరికినవి కూడా మన దగ్గర శాశ్వతంగా ఉంటాయా? శాశ్వతంగా ఉంటారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మన జీవితంలో శాశ్వతంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అంటారు, ఏమంటారు అంటే, మన ప్రాణమునకు, మన దీర్ఘమునకు. అప్పుడప్పుడు చాలామంది అంటారు, ఏమంటారంటే, నిన్ను లేపేస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను నరికేస్తాను, లేకపోతే నిన్ను లేపేయడానికి నాకు ఎంతో సమయం పట్టదు, ఇలా రకరకాలుగా అంటారు. లేకపోతే ఇలా కొంతమంది ఆ మాటలు పట్టుకుని చాలా భయపడుతూ ఉంటారు. ఇక్కడ వాక్యంలో ఏమని తెలిస్తే, మన ప్రాణమునకు, మన దీర్ఘమునకు కారణం ఎవరో తెలుసా? నీ దేవుడైన యెహోవా. కాబట్టి అందుకనే మనం కోరుకోవాల్సింది ఆయన కోరుకుంటే అన్నీ మన దగ్గరే ఉన్నట్లు. ఆయన కోరుకుంటే, అందుకని మీ జీవితాల్లో లోకంలో ఏవేవో కంటే ఎందుకు తెలుసా? లోకంలో ఉన్న వాటన్నీ అంట శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. కాబట్టి అవన్నీ ఒకరోజు ఏమైపోతాయి తెలుసా? అవన్నీ ఒకరోజు లయమైపోతాయి. వాక్యం ఏమిటి తెలుసా? ఆయన చిత్తము చివరంట నిరంతరము నిలుస్తారు. కాబట్టి నువ్వు కూడా, నేను కోరుకోవలసింది వేటుకు అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కోరుకోండి. అయ్యా మా ఇంటికి రండి అయ్యా, లేకపోతే మాలో ఉండండి అయ్యా, మా కుటుంబంలో నివసించండి అయ్యా, మా మధ్యన సంచరించండి. ఆయన ఎప్పుడు అనాది కాలంలోనే నిర్గమాకాండం చెప్తారు, నేను మీ మధ్యన నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించుడని ఆయన ఎప్పుడో చెప్పారు. ఆయన హస్తకుచముల వాటిలో ఉండుట కంటే నీతోనూ, మరి ముఖ్యంగా నాతోనూ, మనతోనూ, మన మధ్యన ఉండడానికి ఇష్టపడే దేవుడు. కాబట్టి నేను అక్కడ ఏమని తెలుసా? నీ దేశంలో నువ్వు నివసించినట్లు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటారో, ఎవరైతే ఆయన హత్తుకుంటారో వారు ఏం చేయాలంట? ఏం కోరుకోవాలంట? ఇవన్నీ ఓ క్రైస్తవులు. అందుకనే పౌలు గారు ఏమని రాస్తారంటే, కొలస్సీ పత్రికలో, క్రీస్తుతో కూడా లేకపోతే మీరు పైనున్న వాటిని వెతుకుడి, మీరు పైనున్న వాటిని ఆశించుడి అని వాక్యం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎవరైనా ఒకేలా మిమ్మల్ని భయపెడుతున్నారేమో, మీ కుటుంబాన్ని లేపేస్తాం, ఇలా రకరకాలుగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి వాక్యం తెలియదు, కానీ నీకు వాక్యం తెలుసు కదా. కాబట్టి అయ్యో అప్పుడప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు. అయ్యో మమ్మల్ని ఏదో చేస్తున్నారండి, మమ్మల్ని ఏదో అంటున్నారండి, లేకపోతే మమ్మల్ని ఇలా అంటున్నారండి. చాలామంది భయపడుతుంటారు. నేను చెప్పనా, ఇక్కడ వాక్యంలో ఏమని ఉంటుందంటే, నీ ప్రాణమునకు, నీ దీర్ఘమునకు కారణం నీ దేవుడైన యెహోవా. కాబట్టి ఆయన నీకు ఇచ్చిన దేశంలో నువ్వు ప్రశాంతంగా, నువ్వు నెమ్మదిగా, మనం బ్రతికే ఈ 60-70 సంవత్సరాలు, ఈ 60-70 సంవత్సరాలు ప్రశాంతంగా
నెమ్మదిగా ఉండాలి అనంటే నీవు నేను కోరుకోవాల్సింది ఏంటి అంటే ఆయనే కోరుకునే జీవమునే మీరు కోరుకోండి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మాట అంటుంది ఎవరో తెలుసా? మోషే గారు సెలవిస్తున్నారు. మోషే ఎవరిని కోరుకున్నారు? అందుకని ఆయన గురించి ఏమంటుంది తెలుసా? ఆయన ఐగుప్తు భాగ్యాల కంటే ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటే ఏంటంటే తన ప్రజలతో ఉండడానికి, తన దేవుడి ప్రజలతో ప్రజలతో ఉండడానికి ఇష్టపడిన వ్యక్తి నేనంట. దేవుడితో మోషే ప్రజలతో ఉండడానికి ఇష్టపడితే దేవుడు అంత గణపరిస్తే ఇంకా అక్కడ మోషే మనలాంటి వాళ్ళు దేవుడితో ఉండడానికి ఇష్టపడితే ఆయన ఇంకెంత నిన్ను హెచ్చిస్తారో. కాబట్టి నిన్నెంత గణపరుస్తారో ఆయన గణపరచాలంటే, ఆయన హెచ్చించాలంటే నీవు నేను కోరుకోవాల్సింది ఆయన్ని కోరుకుంటే ఆయన మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తారు, ఉన్నతంగా నేను స్థిరపరుస్తారు. నీ జీవితంలో ఇది జరుగునా అనుకుని భీకరమైన కార్యాలు జరిగిస్తారు. కాబట్టి పౌలు గారు కూడా చూడండి, ఆయన యూద మత ప్రవేశించుడు. ఆయన గమనీయులు పాదల యొద్ద నివసించిన వాడు, విద్యను అభ్యసించినవాడు. కానీ వాటిని అన్నిటినే తన కలిగిన వాటిని అంటాడు, నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. ఎందుకు సమస్తమును పెంటగా ఎంచుకున్నట్టు తెలుసా? తన దేవుని కొరకు, జీవము కొరకు. అందుకనే ఆయన విడిచిపెట్టినంటే దేవుడు చాలా గణపరిచారు, హెచ్చించారు. ఇలా మన జీవితంలో నీ కుటుంబంలో నీ బిడ్డలు గణపరచాలా? నీ కుటుంబంలో జీవితంలో మీ కుటుంబం ఉన్నతంగా ఉండాలా? ఇలా నువ్వు కోరుకున్నది ఏదైనా కావాలంటే నీవు నేను కోరుకోవాల్సింది ఆయన జీవాన్ని కోరుకోండి. ఆయన ఖచ్చితంగా మనల్ని జీవింప చేసేది ఆయన. కాబట్టి మన జీవమునకు మన దీర్ఘాన్ని కానము ఆయన. కాబట్టి మనుషుల మాటకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు కోరుకుంటే, మనం ఆయన ప్రేమిస్తే, ఆయన వాక్యాన్ని వింటే, ఆయన హత్తుకుంటే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ప్రతి పరిస్థితిలో ఎవరెవరో మీతో ఉండడం కంటే, ఏవేవో మీతో ఉండే కంటే ఖచ్చితంగా మీరు కోరుకోండి. ఆయన మనతో ఉండే దేవుడు, అందుకని అక్కడ ఉంటారు. మీరు జీవముని కోరుకోండి అని ఉంటుంది. మన జీవం నుంచి జీవదాత అయిన దేవుణ్ణి మీరు ఖచ్చితంగా ప్రేమించడానికి, మీతో ఉండడానికి ఇష్టపడి అడగండి. ఆయన మనం పిలిస్తే పలికే దేవుడు, మనం పిలిస్తే మన దగ్గరికి వచ్చే దేవుడు, మన సమీపంలో ఉండే దేవుడు, మన పక్షాన ఉండే దేవుడు, మన పక్షాన యుద్ధం చేస్తారు. ఆయన మనతో ఉంటే నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అంటాడు, నేను మీ పక్షాన్ని యుద్ధం చేస్తానంటాడు. మీ ప్రతి వాటి విషయంలో మన పక్షాన్ని ఆయన విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో నేను మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన్ని కోరుకోండి. ఆయన కోరుకుంటే ఖచ్చితంగా మనతో ఉంటాడు. మీ మధ్యన ఉండును గాక, మీతో ఉండును గాక, మీ బిడ్డలతో ఉండును గాక, మీ కుటుంబాల్లో ఉండును గాక. కాబట్టి మీతో ఏవేవో కోరుకోడంటే ఆయన కోరుకుని ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి మీ జీవితాలకు కావాల్సిన ప్రతి విధమైన కృపను ఆయన సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఒక చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకొని, ప్రేమ కలిగిన తండ్రి నీకు కొందనాలు. ఇక్కడ వాక్యాన్ని ఉదయకాలైనా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కొందనాలు. మీరు జీవమునే కోరుకోమన్నాయినా అయ్యా, నిన్నే కోరుకుని ఆ కృపను మా అందరికీ దయచేనా. మీరు ఎందుకంటే మాతో ఉండే దేవుడు, మాకు తోడై ఉండే దేవుడు, మా పక్షాన్ని ఉండే దేవుడు కనుక ఎంతమందినైనా ఉదయకాలం వారితో, వారి కుటుంబాలతో, వారి బిడ్డలతోనైనా వారి పరిచయంలో మీరు ఉండాలని ఆశపడుతున్నారు, ఇష్టపడుతున్నారో నిజంగానైనా మీరు నాయన అనుగ్రహించిన వారితో ఉండండి నాయన. మా మధ్య ఉంటే మీరు గొప్ప కార్యాలు జరిగిస్తారు. కాబట్టి నాయన శైతం మమ్మల్ని అంటది కనుకనైనా అయ్యా, క్షామం మా దగ్గరికి రాదు కనుకనైనా అయ్యా నీ కొందనాలనైనా నిన్ను కోరుకునే వారిగానైనా మమ్మల్ని అందరూ నిలబెట్టినైనా అయ్యా, నేను ప్రేమించిన వాక్యాన్ని విని నేను హత్తుకొనినైనా జీవంలో కోరుకునే కృపణనైనా అందరికీ దయచేసినైనా గనుడా ఉదయకాలం ప్రతి మాట ద్వారానైనా ప్రజలు ధైర్యపరిచిన బలపరిచినైనా ఎంతమంది మాటలు వినగలుగుతున్నారు, విశ్వసిస్తున్నారో వినటం వల్ల విశ్వాసం కలుగుతుందైనా. విశ్వసిస్తే గొప్ప కార్యాలు జరిగిస్తారు కనుకనైనా విశ్వసిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోనైనా మీరు గొప్ప కార్యం జరిగించినైనా ప్రతి మాట ద్వారా నీ బిడ్డలను కట్టినైనా ఇంకానైనా అయ్యా ఇంకా ఎవరైతే మా కుటుంబాల జీవము కోరుకోకుండా లోకాన్ని స్నేహించే వాళ్ళు ఉంటారనైనా వాళ్ళందరినైనా నేను కోరుకున్న కృపతోనైనా నింపి బలపరిచి తోడయ్యుండినైనా కుటుంబాలతో రక్షణ దయచేసినైనా గడడాన్ని కొందనాలు మేము ఉన్నతమైన కార్యాలు జరిగించే క్షేమాన్నినైనా దయచేసినైనా కృపాక్షేపాలనైనా ఆ బిడ్డల వెంట పంపించి తోడయ్యి బలపరచమని యేసునామని అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి